హలో అండి, ఈ వీడియోలో కంప్యూటర్ ఆర్గనైజేషన్ సబ్జెక్ట్లోని ఫిక్స్డ్ పాయింట్ మల్టిప్లికేషన్ విత్ సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ డేటా చూద్దామండి. ప్రీవియస్ వీడియోస్లో ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ విత్ సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ డేటా అలానే విత్ సైన్డ్ టూస్ కాంప్లిమెంట్ డేటా చూసాం కదా. ఈ వీడియోలో మల్టిప్లికేషన్ చూద్దాం. మనం ఎడిషన్ చేయాలన్నా, సబ్ట్రాక్షన్ చేయాలన్నా, మల్టిప్లికేషన్ చేయాలన్నా, డివిజన్ ఏది చేయాలన్నా మనకి మినిమం ఎన్ని నెంబర్స్ కావాలి? 2 నెంబర్స్ కావాలి. ఇప్పుడు మనం చేసేది మల్టిప్లికేషన్ కాబట్టి నేను తీసుకున్న నెంబర్స్ 23 అలానే 19 తీసుకున్నాను. 23ని 19ని మల్టిప్లై చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి అంటే ఈ 23ని అలానే 19ని కూడా బైనరీలోకి కన్వర్ట్ చేయాలి. మనకి మల్టిప్లికేషన్ అనగానే ఏం గుర్తొస్తుంది అంటే ఎలా అంటాము? మల్టిప్లికెండ్ అండ్ మల్టిప్లైర్ అంటాం కదా. మల్టిప్లికెండ్ అనేమో ఈ 23 ఉంది కదండి, ఈ 23 దీనేమో మల్టిప్లికెండ్ అంటాము, 19 ఏమో మల్టిప్లైర్ అంటాం. ఓకే, ఫస్ట్ వీటిని బైనరీలోకి కన్వర్ట్ చేయండి. 23 కదా, సెకండ్ టేబుల్ తీసుకోవాలి. ఎన్నిసార్లు అండి? 23 ఉంది కదా, 11 టైమ్స్. 11 2s are 22 కదా, రిమైండర్ ఎంత ఉంది? 1. మళ్ళీ 5 టైమ్స్, 5 2s are 10 కదా, రిమైండర్ ఎంత? 1. నెక్స్ట్ మళ్ళీ 2 టైమ్స్, 4 కదా, రిమైండర్ ఎంత? 1. మళ్ళీ 2 టైమ్స్, 1 టైం అవుతుంది, రిమైండర్ 0. ఇలా వేసుకోవాలి ఆర్డర్. అంటే ఎంత వచ్చింది మనకి? 1 0 111. దేనిలో కన్వర్ట్ చేసాము? బైనరీలోకి కన్వర్ట్ చేసాము. అలానే ఇప్పుడు నెక్స్ట్ నెంబర్ 19 కదా, 19ని కూడా ఇలా బైనరీలోకి కన్వర్ట్ చేయండి. ఓకే, 9 2s are 18 కదా, 1 టైం. నెక్స్ట్ 4 టైమ్స్, 4 2s are 8 అంటే రిమైండర్ 1. 2 టైమ్స్, రిమైండర్ 0. నెక్స్ట్ 2 టైమ్స్ 1 టైం, రిమైండర్ 0. ఈ డైరెక్షన్లో వేయాలి కదా మనం. వేస్తే ఎంత వచ్చిందండి? 1 0 0 1 1 వచ్చింది. ఓకే, ఇలా బైనరీలోకి కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఏమంటాము? మల్టిప్లికెండ్ అంటాము, దీన్నేమో మల్టిప్లైర్ అంటాం. అంటే 23 × 19 కదా, 23కి ఎంత వచ్చింది మనకి? బైనరీ 1 0 111 వచ్చింది. ఓకే, అలానే 19కి ఎంత వచ్చింది? 1 0 0 1 1. ఓకే, ఇదేమో మల్టిప్లికెండ్, ఇదేమో మల్టిప్లైర్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ 23ని 19ని నార్మల్గా మల్టిప్లై చేయొచ్చు, అలానే బైనరీలోకి కూడా మల్టిప్లై చేయొచ్చు. ఇప్పుడు 23కి మనకెంత? 1 0 1 1 కదా, అంటే నార్మల్ మల్టిప్లికేషన్ చేస్తున్నానండి. 1 0 1 1 ఇంటూ మల్టిప్లైర్ ఎంత? 1 0 0 1 1 కదా. నార్మల్ మల్టిప్లికేషన్ చేయండి. నార్మల్ మల్టిప్లికేషన్ అంటే ఈ 1తో ఈ టర్మ్ మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ ఈ 1తో ఈ టర్మ్ మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. 0తో ఈ టర్మ్ మొత్తాన్ని మల్టిప్లై చేయాలి కదా. అలా నార్మల్ మల్టిప్లికేషన్ చేయండి. ఇది వచ్చేమో 2 3కి బైనరీ డేటా వచ్చింది, ఇదేమో 1 3కి కదా. ఇప్పుడు ఈ 1తో మల్టిప్లై చేయండి. 1 ఇంటూ ఈ టర్మ్ మొత్తం వేస్తే యాస్టీజ్ అదే వస్తుంది కదా, అంటే 1 0 111. నెక్స్ట్ మళ్ళీ ఏముంది? 1 ఉంది. ఈ 1తో మల్టిప్లై చేయాలి. 1 బిట్ లీవ్ చేయాలి కదా, నార్మల్ మల్టిప్లికేషన్ లాగానే అంటున్నాం కదా. 1 బిట్ లీవ్ చేస్తాం కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది 1 0 111. ఓకే, కరెక్ట్గా వేసుకోండి, ఎడిషన్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ 0 0 ఇంటూ ఎనీథింగ్ 0 అయిపోతుంది. 1 బిట్ లీవ్ చేయాలి కాబట్టి 0 0 0 0 0. ఇక్కడ ఈ బిట్ లీవ్ చేసాము, ఇక్కడేమో ఈ బిట్ లీవ్ చేసాము. మళ్ళీ ఏముంది? 0నే ఉంది కాబట్టి 0 0 0 0 0 అంటే ఈ బిట్ లీవ్ చేయాలి. మళ్ళీ లాస్ట్లో ఎంత ఉందండి? 1 ఉంది కదా, 1తో దీని మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది? 1 0 111. ఈ బిట్ లీవ్ చేయాలి కదా. ఇప్పుడు ఎడిషన్ చేయండి. ఇక్కడ యాడ్ చేయడానికి ఏమీ లేదు కాబట్టి ఓన్లీ 1 ఉంది కాబట్టి 1. ఇక్కడ ఏముంది? 1 2 1s ఉన్నాయి అంటే 1 + 1 0 క్యారీ 1. ఇప్పుడు ఈ లైన్ యాడ్ చేయాలి. ఈ లైన్లో ఎన్ని 1s ఉన్నాయి? 3 1s ఉన్నాయి. 3 1s ఇప్పుడు ఏమవుతుంది? సమ్ 1 క్యారీ 1 అవుతుంది. మళ్ళీ ఈ లైన్లో ఎన్ని 1s ఉన్నాయి? ఇదొక 1 ఇదొక 1. 1 + 1 అంటే 0 క్యారీ 1. ఇక్కడ మళ్ళీ ఈ లైన్లో 3 1s ఉన్నాయి అంటే సమ్ 1 క్యారీ 1. ఈ లైన్లో మళ్ళీ ఎన్ని 1s ఉన్నాయి? 3 1s ఉన్నాయి కదా, అంటే సమ్ 1 క్యారీ 1. 1 + 1 0 క్యారీ 1 1 1 1 2 3 4 5 6 7 8 9 బిట్స్ వచ్చినాయి కదా. మనకి ఇక్కడ 5 ఉన్నాయి. అలానే మల్టిప్లికెండ్ 5 బిట్స్ వచ్చినాయి, మల్టిప్లైర్ 5 బిట్స్ వచ్చినాయి. మనం మల్టిప్లై చేస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ 10 అంటే 5 + 5 వేసుకున్న 10 రావాలి కాబట్టి మామూలుగా మల్టిప్లై చేస్తే మనకి ఇంతే వచ్చింది. ఈ పొజిషన్లో ఏంటంటే 0 ప్లేస్ చేసుకోవచ్చు, అంటే 10 బిట్స్ లాగా.
ఓకే, ఇది నార్మల్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి వాల్యూ వచ్చింది. అంటే నార్మల్ మల్టిప్లికేషన్ మీన్స్ అంటే మనం బైనరీలోకి కన్వర్ట్ చేసాం కదా, ఆ బైనరీలో కన్వర్ట్ చేసిన వాటిని నార్మల్ మల్టిప్లికేషన్ చేసాం. అలా కాకుండా ఇప్పుడు 23 × 19 ఉంది కదా, ఇప్పుడు 23 × 19ని మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 9 3 సార్ 27, 7 2 9 2 సార్ 18, 18 ప్లస్ 2 అంటే 20, 2 3 7 3 2 ప్లస్ 2 4 437 వచ్చింది కదా. ఇప్పుడు ఆ 437ని ఇలా బైనరీలోకి కన్వర్ట్ చేయండి. ఓకే, 2 అంటే సెకండ్ టేబుల్తో డివైడ్ చేసుకుంటూ వెళ్ళాలి. 2 1 టైమ్స్ 2 1 80 టైమ్స్ కదా, అంటే రిమైండర్ ఎంత వస్తుంది, 1 వస్తుంది. నెక్స్ట్ 2 అంటే 10 2 సార్ 20 కదా, ఇక్కడ 8 ఉంది అంటే 9 టైమ్స్, రిమైండర్ 0. నెక్స్ట్ 2 5 2 సార్ 10, ఇక్కడ 9 ఉంది కదా అంటే 4 2 సార్ 8, రిమైండర్ 1 అవుతుంది. నెక్స్ట్ 27 టైమ్స్, రిమైండర్ 0. నెక్స్ట్ 2 టైమ్స్ 13 2 సార్ 26 కదా, రిమైండర్ 1. నెక్స్ట్ 6 2 సార్ 12, రిమైండర్ 1. నెక్స్ట్ సెకండ్ టైప్ 3 2 సార్ 6, రిమైండర్ 0. 1 టైమ్ 1 ఈ డైరెక్షన్లో వేసుకుంటే ఓకే 1 1 1 1 0 1 1 0 1 0 1. ఎన్ని బిట్స్ వచ్చినాయి, 1 2 3 4 5 6 7 8 9, 1 2 3 4 5 6 7 8 9 వచ్చినాయి. ఈ బిట్ పొజిషన్ 10th బిట్ పొజిషన్లో ఏం పెడుతున్నాను, నేను 0 పెడుతున్నాను. ఓకే, ఇక్కడ అదే ఉంటుంది చూడండి, యాజ్ ఇట్ ఈస్ 1 1 0 1 1 0 1 0 1 0 1 1 0 1 1 0 1 0 1. ఓకే, ఇలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు. అంటే ఇప్పుడు మనం మల్టిప్లై చేసాము, వచ్చిన రిజల్ట్ ఉంది కదా, ఈ రిజల్ట్ని మనం ఏమంటామంటే పార్షియల్. మీరు ఇలా అన్న వేసుకోవచ్చు, ఇంకోటి ఎలా వేయొచ్చు అంటే ఇప్పుడు ఆల్రెడీ 437 అని నార్మల్గా మల్టిప్లై చేశాను కదా, అలా కాకుండా ఇలా మనం జనరల్గా మల్టిప్లై చేసిన తర్వాత వచ్చిన వాల్యూస్కి ఇలా వేసుకోవచ్చు. ఏమని 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3, 2 పవర్ 4, 2 పవర్ 5 ఇలా వేసుకుని కూడా వచ్చిన వాల్యూస్ అన్ని యాడ్ చేసినా మీకు 437 వస్తుందండి. ఇలా కూడా చేయొచ్చు అనమాట. డైరెక్ట్గా నేను మల్టిప్లై చేసి దీన్ని ఇలా బైనరీలో కన్వర్ట్ చేశాను, లేదంటే వచ్చిన వాల్యూని మీరు ఇలా బైనరీలో కన్వర్ట్ చేస్తే 437 వస్తుంది. ఓకే, దిస్ ఇస్ ద ఫిక్స్డ్ పాయింట్ మల్టిప్లికేషన్ విత్ సైన్ మ్యాగ్నిట్యూడ్ డేటా. నెక్స్ట్ వీడియోలో ఈ ఫిక్స్డ్ పాయింట్ మల్టిప్లికేషన్ విత్ సైన్ మ్యాగ్నిట్యూడ్ డేటాకి హార్డ్వేర్ ఇంప్లిమెంటేషన్ అలానే వాటి యొక్క ఫ్లో చార్ట్ ఎలా ఉంటుందో చూద్దామండి విత్ ఎగ్జాంపుల్. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.